ఏసీబీ విచారణకి గవర్నర్ అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఫార్ములా ఈ కేసుకి సంబంధించి మాట్లాడదాం. అడ్వకేట్ ప్లస్ బీసీ కమిషన్ మాజీ మెంబర్ శివప్రత్ పటేల్ ఉన్నారు, మాట్లాడదాం. శివప్రత్ గారు, గవర్నర్ అనుమతి అంటే ఏంటి, ప్రాసెస్ ఏముంటుంది? నెక్స్ట్ ఆల్రెడీ గతంలో ఈడీ ఆఫీస్ ముందు హాజరయ్యారు, ఆయన గతంలో ఏసీబీ ఆఫీస్ ముందు కూడా హాజరయ్యారు. ఏం జరగబోతుంది కేటీఆర్ విషయంలో, ఫార్ములా ఈ రేస్ విషయంలో? మొన్నటి వరకు ముఖ్యమంత్రి ప్రచారంలో కూడా, ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు, గవర్నర్ దగ్గర పెండింగ్ ఉందనేటువంటి కేంద్రం పైన మాట్లాడారు. సో ఏం జరగబోతుంది ఈరోజు? ఆ ఫార్ములా ఈ కేసు అనేటిదే పెద్ద బూటకమైనటువంటి కేసు, ఆ తుసు కేసు అని చెప్పేసి దాంట్లో ఏమీ లేదు, సబ్జెక్ట్ లేదు. ఎందుకంటే ఇక్కడ నుండి ఫార్ములా ఈ రేసు కంటిన్యూయేషన్లో భాగంగా హెచ్ఎండిఏ సంస్థ నుండి ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు ఇక్కడ నుండి నిధులను వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆ అధికారులు ఇక్కడ ఈ బ్యాంక్ నుండి ఎఫ్ఈఓ సంస్థకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇక్కడ నుండి పోయినాయి, అక్కడ రిసీవ్ అయినాయి, ఇంకా మధ్యలో ఏడ లేవు, లేకపోతే తిరిగి కేటీఆర్ గారి అకౌంట్లోకి చేరలేవు. కాబట్టి ఇలా అవినీతి జరగలేదు, ఫిట్ ప్రోకో జరగలేదు, ఏమి జరగలేదు. కానీ ఈ ప్రభుత్వం ఆ ఫార్ములా ఈ రేస్ కండక్ట్ని కొనసాగించకుండా రేవంత్ రెడ్డి గారి దగ్గర వాళ్ళు ఫస్ట్ టైం వచ్చినప్పుడు, ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత ఫస్ట్ సందర్భంలో ఎఫ్ఈఓకి సంబంధించినటువంటి ఆయన ఫౌండర్ వచ్చి కలిసిన సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పలేదు, కంటిన్యూ చేస్తామని చెప్పారు. తర్వాత మళ్ళీ ఏమనుకున్నాడు, ఏందో ఇంట్లో కొంత చిన్న అంటే ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి. దేంట్లో ఏంది, అధికారులు అనుమతులు తీసుకోలేరని ప్రొసీజర్ ల్యాప్సెస్, చిన్న చిన్న ప్రొసీజర్ ల్యాప్సెస్ని పట్టుకొని దాన్ని కోడిగుడ్డు మీద ఈకలు వీకే విధంగా రేవంత్ రెడ్డి గారు గత 2 సంవత్సరాల నుండి ఈ ఒక్కటే ఉన్నట్టు ఈ మొత్తం రాష్ట్రంలో వాళ్ళు చేసేటటువంటి ఏదైతే హామీలు ఇచ్చారో 420 హామీలు కావచ్చు, రైతులకు సమస్యలు కావచ్చు, ఇవన్నీ పట్టనట్టుగా కేటీఆర్ గారు ఎప్పుడైతే మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో, కాంగ్రెస్ ప్రభుత్వం చేసేటటువంటి అరాచకాలు, ఆ లగచర్ల కావచ్చు, లేకపోతే హెచ్యూ ఇష్యూ కావచ్చు, ప్రతి అంశంలో రైతుల ఇష్యూ కావచ్చు, అన్ని అంశాల్లో ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీని ఎండగడుతున్న సందర్భంలో ఇది నచ్చనటువంటి రేవంత్ రెడ్డి గారు ఏదో కారణం చేత కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలి. లీగల్గా ఏం జరుగుతుంది శివప్రసాద్ పటేల్ గారు? ఎందుకంటే గవర్నరు సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి లీగల్ టీంతో సలహాలు సూచనలు తీసుకున్న తర్వాతనే అనుమతి ఇచ్చిరని, సో దీని తర్వాత కేటీఆర్ అరెస్ట్ ఉంటుంది అనేటువంటి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కొద్దిసేపటి క్రితం కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఒక మాట, గతంలో ప్రతి సందర్భంలో కేంద్రాన్ని గవర్నర్ని టార్గెట్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరి ఇప్పుడు అనుమతి వచ్చింది, ఏం చేస్తారు, ఏం ఆలోచన చేస్తారు చూడాలి, కేటీఆర్ని అరెస్ట్ చేస్తారా చేయరా చూస్తా అనేటువంటి స్టేట్మెంట్ చేశారు బండి సంజయ్. విచిత్రం ఏంటంటే ఈడ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బీజేపీ రెండు కొట్లాడుతుంటాయి దేశంలో మొత్తం. కానీ తెలంగాణ విషయానికి వస్తే మనం జూబ్లీహిల్స్ ఎన్నికలు కూడా చూసినాం, 2 పార్టీలు ఒకటే. ఇక్కడ 2 ఆర్ఎస్ బ్రదర్స్, రేవంత్ రెడ్డి బండి సంజయ్ బ్రదర్స్ లాగా ఈరోజు తెలంగాణలో పాలన కొనసాగుతుంది. 2 మంత్రులు కూడా సహాయ మంత్రులు రేవంత్ రెడ్డికి, ఈ కేంద్ర మంత్రులు బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, రేవంత్ రెడ్డికి సహాయ మంత్రులు లాగా వివరిస్తున్నారు. మీరు వాళ్ళని అంటారు, వాళ్ళు మిమ్మల్ని అంటారు, మీరు ఆర్ఎస్ బ్రదర్స్ అంటారు, వాళ్ళు బ్యాడ్ బ్రదర్స్ అంటారు. ఇవి పక్కన పెడితే ఫార్ములా ఈ కేసులో ప్రొసీజర్ ల్యాబ్స్ ఉన్నాయి, కేటీఆర్ పైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా? ఆయన చెప్పినటువంటి ఆదేశాల ప్రకారమే నిధులు ట్రాన్స్ఫర్ చేశారు అనేటువంటిది గతంలో కూడా కేటీఆర్ మీడియా సమావేశంలో ఓపెన్ అయ్యారు. ఎస్ నేనే చెప్పాను అనేటువంటి చెప్తా ఉన్నాను. ఇప్పుడు కూడా ప్రతిరోజు అదే చెప్తారు, ఎవరు కూడా ఇట్లా చెప్పరు. కానీ మా నాయకునికి ధైర్యం ఉంది కాబట్టి, నిజాయితీ ఉంది కాబట్టి మా కేటీఆర్ గారు మీడియా ముందుకు వచ్చి చెప్పిండు, నేనే ఆర్డర్స్ ఇచ్చి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన మా ఎవరైతే వైస్ చైర్మన్గా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు హెచ్ఎండిఏకి సంబంధించి నిధులు ట్రాన్స్ఫర్ చేసిందని చెప్పి స్పష్టంగా కేటీఆర్ గారు ఒప్పుకున్నాడు. విషయం ఏంటంటే ఈరోజు గవర్నర్ అనుమతి అనేది ఛార్జ్షీట్ ఫైల్ చేయడానికి ప్రాసిక్యూషన్ కోసం అనుమతి ఇచ్చింది. విషయం ఏంటంటే ఎఫ్ఐఆర్ నమోదుకి ఫస్ట్ అనుమతి ఇచ్చారు. ఒకసారి ఎఫ్ఐఆర్ నమోదుకి అనుమతి తీసుకురు గవర్నర్ గారికి. ఎఫ్ఐఆర్ నమోదు అయిన తర్వాత విచారణ జరిగింది సుదీర్ఘంగా, దాదాపు సంవత్సరం కాలం విచారణ జరిగింది. దాంట్లో ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు సహకరించి కేటీఆర్ గారు ఎన్ని గంటల సేపు ఎన్ని ప్రశ్నలు వేసినా కానీ సుదీర్ఘంగా విచారణకు హాజరై సావధానంగా సమాధానాలు చెప్పి మొత్తం కూడా పూర్తిగా ఏసీబీకి సహకరించిన పక్షంలో ఈరోజు ఛార్జ్షీట్ వేసిర్రు. ఛార్జ్షీట్ వేయడానికే అనుమతి ఇది, అంటే ప్రాసిక్యూట్ చేయడానికి. ప్రాసిక్యూషన్ ఏడ జరుగుతుంది, కోర్టులో జరుగుతుంది విచారణ. కాబట్టి కోర్టులో విచారణ ఎదుర్కొంటాం మేము మా దగ్గర నిజాయితీ ఉంది, మా నాయకుడు కేటీఆర్ గారు తప్పు చేయలేదు కాబట్టి 100% కోర్టులో ఎదుర్కొంటాం. కానీ ఈరోజు నాకు ఒక న్యాయవాదిగా నేను చెప్పాలంటే, ఈరోజు ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత అరెస్ట్ అనేది ఎందుకు ఉంటుంది? ఈరోజు అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం. గతంలో కేటీఆర్ ఒక మాట అన్నారు, రేవంత్ రెడ్డిని జైల్లో వేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు, సో కక్షపూరితంగా చేస్తూ ఉన్నారు. సో అట్లాంటి నిజంగా కనిపిస్తుందా సిచ్యువేషన్? ఏం లేకుండా ఏం లేదని మీరు అంటారు,
వాళ్ళేమో జరిగింది క్విడ్ ప్రోకో జరిగింది, గ్రీన్కో నుంచి బాండ్ల రూపంలో డబ్బులు తీసుకుంది బీఆర్ఎస్ పార్టీ. సో ఇట్లా ఆరోపణలు చేస్తారు దాన్ని. సార్ మొదటి నుండి కూడా ఆది నుండి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ని కావచ్చు, కేటీఆర్ గారిని కావచ్చు, హరీష్ రావుని కావచ్చు, ఎవరైతే బీఆర్ఎస్ అధినాయకత్వం ఉందో వాళ్ళని కేసులలో ఇబ్బంది పెట్టాలి. గతంలో ఆయన ఏదైతే రెడ్ హ్యాండెడ్గా 50 లక్షల నోట్ల కట్టలతోని మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని కొనుగోలు చేసే ప్రయత్నంలో కేసు బుక్ అయ్యి అరెస్ట్ అయ్యిండో, అడ్డంగా బుక్ అయ్యి అరెస్ట్ అయ్యి జైల్లో ఊసలు లెక్క పెట్టిండో, ఆ కక్షతోనే ఈరోజు కేటీఆర్ని కావచ్చు, హరీష్ రావుని కావచ్చు, కేసీఆర్ గారిని కావచ్చు అనేక ఇబ్బందులు పాలు చేయాలనే ఒక ప్రయత్నం జరుగుతుంది. కానీ న్యాయం బీఆర్ఎస్ పక్షాన ఉంది. ఇప్పటి కూడా కాళేశ్వరం కమిషన్ విషయంలో ఏం చెప్తుంది కోర్టు, ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, అదేదైతే కమిషన్ వేసిందో అది కమిషన్ న్యాయబద్ధకంగా సహజ న్యాయ సూత్రాలు పాటించలే అని చెప్పింది. అదేవిధంగా ఈ దాంట్లో కూడా ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ గారు ఒక మంత్రి హోదాలో స్పాన్సర్షిప్ ఎప్పుడైతే స్పాన్సర్ తప్పుకున్నాడో ఆ స్పాన్సర్షిప్ పాత్రని హెచ్ఎండి నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయంగా తీసుకున్నాడు. దాంట్లో ఏమైనా ప్రొసీజర్ ల్యాప్సెస్ ఉంటే దానికి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్ ఉంటే ప్రొసీజర్ ల్యాప్సెస్ ఉన్నంత మాత్రం అది క్రిమినల్ యాక్ట్ కాదు. అది ఇర్రెగ్యులారిటీస్ ఏమైనా చిన్న జరిగిండొచ్చు ల్యాప్సెస్. దాన్ని కేటీఆర్ గారు ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటాడు, స్పాన్సర్ చేయాలనుకుంటాడు. మీరు ఒక అడ్వకేట్ కూడా, మీకు జనరల్గా ఇట్లాంటి లీగల్గా సంబంధించినటువంటి ఇష్యూస్ తెలుసు. ఆ ప్రొసీజర్ ల్యాబ్స్ వల్ల కూడా జైలుకు పోయే పరిస్థితి ఉంటుందా? ఉండదు. డెఫినెట్గా కేటీఆర్ గారికి ఆ అవకాశం ఉంది. ఈరోజు కేటీఆర్ గారు ఆ రోజు ఉన్నటువంటి అరవింద్ కుమార్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు అనుకో, అరవింద్ కుమార్ గారు ఫాలో అప్ యాక్షన్ అంతా చేయాలి. అది ఏ రకంగా ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలి, ఎట్లా మనీ ట్రాన్స్ఫర్ చేయాలి, ఏమేమి నిబంధనలు పాటించాలనేది అధికారులు చూసుకోవాలి. అంటే పోతే అధికారులు పోవాలి కానీ కేటీఆర్కి సంబంధం. మేము చెప్పేది ఏంటంటే పాలసీ డిసిషన్ మాత్రమే ప్రభుత్వం తీసుకుంటుంది, మంత్రులు తీసుకుంటారు. మిగతా ఫాలో అప్ యాక్షన్ అంతా కూడా ప్రొసీజర్ ఆస్పెక్ట్స్ అంతా కూడా అధికారులు తీసుకోవాలి. దాంట్లో కేటీఆర్ గారిని బాధ్యులు చేయలేరు కదా. ఈరోజు కేటీఆర్ గారు పోయి ఆర్బీఐ అనుమతులు తీసుకోడు కదా. ఈరోజు నిర్ణయం తీసుకుంటాడు కేటీఆర్ గారు, నిర్ణయం తీసుకుంటూ దానికి కట్టుబడి ఉన్నాం మేము. కానీ ఈరోజు అరెస్ట్ ఉంటుందని నేనైతే ఒక న్యాయవాదిగా నాకు కొంత ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్లో అరెస్ట్ ఉండదని నేను నమ్ముతున్నా. ఎందుకంటే విచారణ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఛార్జ్ షీట్ వేసే క్రమంలో ఎప్పుడైనా ఏసీబీ కేసులలో ఒక ప్రభుత్వ ఉద్యోగినైనా కానీ విచారణ చేసి పూర్తిగా ఛార్జ్ షీట్ వేయాలంటే ప్రభుత్వం అనుమతి తీసుకుంటారు. ఈయన మంత్రిగా ఉండే కాబట్టి మంత్రి గవర్నర్ దగ్గర అనుమతి తీసుకొని ఛార్జ్ షీట్ని ఫైల్ చేస్తారు. నెక్స్ట్ కోర్టులో విచారణ ఎదుర్కొంటాం తప్ప అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? కక్ష సాధింపే పూర్తిగా. కానీ అరెస్ట్ చేసే పరిస్థితులు అయితే లేవు. ఎందుకంటే విచారణ సహకరించినాం. ఇప్పుడు అరెస్ట్ అనేది ఎందుకు ఉంటుంది? ఎప్పుడైతే విచారణకు సహకరించకుండా ఎవరైతే విట్నెస్లు ఉండరో విట్నెస్లని ప్రభావితం చేస్తాడు, ఇన్వెస్టిగేషన్ అడ్డుకుంటాడనే క్రమంలోనే అరెస్ట్ చేస్తారు. ఈరోజు ఇన్వెస్టిగేషన్ మొత్తం పూర్తయింది, ఛార్జ్ షీటే ఫైల్ చేయదలుచుకుర్రు, అరెస్ట్ ఉండదని మేమైతే నమ్ముతున్నాం బలంగా 100%. అంటే ఆల్రెడీ ఫార్ములా ఈ ఆపరేషన్స్కి డబ్బులు చెల్లించిన దాంట్లో గతంలో కేటీఆర్ ఒప్పుకున్నారు మీడియా సమావేశంలో, నా ఆదేశాలతోటే డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి, ఎలాంటి డౌట్ లేదు, కానీ ప్రొసీజర్ ల్యాబ్స్ జరిగాయి, దానికి సంబంధించి డబ్బు ఎక్కడా దుర్వినియోగం కాలేదు, ఇటు నుంచి వెళ్ళిన డబ్బు వాళ్ళ అకౌంట్లో భద్రంగానే ఉంది. సో ఇక్కడ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం వల్ల సెకండ్ ఫేజ్కి సంబంధించి ఫార్ములా ఈ ఇక్కడ జరగలేకపోయింది. నాకున్న అవగాహన ప్రకారం ఈ కేసులో అరెస్ట్ ఉండదు అనేటువంటి స్టేట్మెంట్ శుభప్రద్ పటేల్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జ్ఞానేశ్వర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.